సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. హాయ్ ప్రశాంత్, హలో, ఎలా ఉన్నావు? ఫైన్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను అన్న. మూవీ ఆదిత్య గారిని బాగా ఇబ్బంది పెట్టేశారని చెప్పారు కొన్ని చోట్ల. డైరెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు నాతో. అవి లొకేషన్ లో కామన్. అది కొంచెం సీరియస్ అవుతాం, మళ్ళా కూల్ అవుతాం, మళ్ళా అది తప్పదు. అది అవన్నీ కామన్ అవుతాయి, రొటీన్ అవుతూనే ఉంటాయి. మిమ్మల్ని కూడా ఇబ్బందుల్లో పెట్టారు ఆ ఫారెస్ట్ ఏరియాకి తీసుకెళ్ళి. కొంచెం ఇబ్బంది పెట్టాడు, కానీ నేను అడ్జస్ట్ అయిపోయా. ఎందుకంటే ఇంకా తప్పదు, ప్రొడ్యూసర్ గా ఉన్న టెన్షన్స్ అది కామనే కదా. మళ్ళీ అడ్జస్ట్ అయిపోయి అలా అందరు సహకారం వల్ల మేము సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్. అంటే ఫస్ట్ మూవీ చెప్పగానే, స్టోరీ చెప్పగానే మీకు ఎక్కడ పాయింట్ బాగా నచ్చింది స్టోరీలో మీరు ప్రొడ్యూస్ చేయడానికి? యాక్చువల్లీ దీంట్లో లైన్ అంటూ ఏముండదు. ఈ మూవీ ఏంటంటే టోటల్లీ ఒక యాక్టర్స్ మీద డిపెండ్ అయిన మూవీ. అందరూ ఒక కామెడీగా ఒక కామెడీని పండించారు. మీరు చూసే ఉంటారు, ఇది ఈ మధ్య అన్ని యాక్షన్ మూవీస్ వస్తున్నాయి. ప్రతి ఒక్కటి యాక్షన్, అన్ని కొట్టుకోవడం, చంపుకోవడం, ఇవే జరుగుతున్నాయి. ఇది ఒక సర్వైవల్ కామెడీ. అంటే ఒక 2 hours నవ్వుతూనే ఉంటారు. నేను ఆడియన్స్ కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నవ్వుతూనే చూస్తున్నారు. ఒక సాంగ్ కూడా ఉంది, సాంగ్ కూడా చాలా మంచిగా అనిపించింది. దాని కూడా మంచి అందరు ఆడియన్స్ రియాక్షన్ కూడా బాగుండే. అలా ఇది అందరు ఈ మధ్య కాలంలో ఏమైంది, అన్ని సీరియస్ మూవీస్ చూసి కూడా అందరికి కూడా బోర్ కొట్టేసి ఉంటుంది. ఇలాంటి కామెడీ మూవీ చూస్తే కూడా బాగుంటుంది ఆలోచనతో నేను ఈ మూవీ చేయడం జరిగింది. మూవీలో నగేష్ క్యారెక్టర్ బాగుందా, మోహన్ క్యారెక్టర్ బాగుందా మీకు? కరెక్ట్ చెప్పాలంటే 2 క్యారెక్టర్స్ ఈక్వలే బాగున్నాయి, కానీ మోహన్ పర్ఫార్మెన్స్ కానీ ఎక్కువ ఫన్ ఉంటది. ఇంతకుముందు మోహన్ క్యారెక్టర్ యాక్చువల్లీ నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్ అనురూప్. ఆయన నేను ఇంతకుముందు కూడా ఒక ప్రాజెక్ట్ చేశాను, చెక్ మూవీ చేశాము. దాంట్లో ఇద్దరం కలిసి ఒక టెర్రరిస్ట్ క్యారెక్టర్ చేశాను. అట్లా మాకు ఫ్రెండ్ ఉండడం వల్ల ఆయన యాక్చువల్లీ థియేటర్ ఆర్టిస్ట్. తను ఆయన టైమింగ్ కానీ పర్ఫెక్ట్ ఉంటుంది. అట్లా ఈ మూవీలో చేయడం జరిగింది. అంటే మీకు కూడా మూవీ స్టోరీ చెప్పినప్పుడు టైటిల్ నమో అనే చెప్పారన్న. లాస్ట్ కి ఏ సినిమాలో అయినా నగేష్ లోనా, మోహన్ లో నమో అని పైకి చూపించారు కదా. అంటే అందరు చాలా మంది అడిగారు నమో అంటే ఏంటి, ఇది నరేంద్ర మోదీయా లేకపోతే నమో వెంకటేష్ అని చాలా మంది 100 క్వశ్చన్లు వేశారు. మేము టైటిల్ కూడా, ఇది రన్నింగ్ టైటిల్ కూడా ఏం పెట్టలేదు. ఆ మూవీ చేసాము స్క్రిప్ట్ తోని. దాని తర్వాత దీంట్లో బాగా నాగేష్ మోహన్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి మేము నమో అని పెట్టడం జరిగింది. రీసెంట్ గా ఏపీలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు విన్ అయ్యారన్న. ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి విషెస్? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న అంటే కూడా వీరాభిమాని నేను. అది నిజంగా అది ఒక చరిత్రని సృష్టించిండు. గ్రేట్, కంగ్రాచులేషన్ టు పవన్ అన్నకి. థ్యాంక్ యూ. మూవీ నుంచి ఆడియన్స్ కి ఏం చెప్తారు నమో మూవీ గురించి? నమో మూవీ ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వచ్చి రేపు చూస్తే మా ప్రొడ్యూసర్స్ కొంచెం బయటపడతారు. అంటే ఒట్టిగానే బాగాలేదని అనట్లేదు, సినిమాలో కంటెంట్ ఉంది. కంటెంట్ మీన్స్ ఒక నవ్వు ఉంది, మంచి కామెడీ ఉంది, ఎంజాయ్ చేస్తారు. ఇన్ని రోజులు కొంచెం వర్క్ స్ట్రెస్లు ఉన్నాయి అందరికి. ఈ మధ్య జనాలు కూడా నవ్వడం కూడా మానేశారు. కొంచెం సినిమాకి వస్తే కొంచెం రిలాక్స్ అవుతారు, హ్యాపీగా ఫీల్ అయి నవ్వుతారని ఆలోచన. లాస్ట్ క్వశ్చన్, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి ఇంకా మీకు? ఉన్నాయి, 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. యాజ్ అ ప్రొడ్యూసర్ గా ఒకటి ఉంది, యాక్టర్ గా ఒక 2 ప్రాజెక్ట్స్ రిలీజ్ ఉన్నాయి. స్టార్ హీరో తనది ప్రొడ్యూస్ చేశారు, ఒక సీనియర్ డైరెక్టర్ తోని. స్టార్ పేరేం చెప్పచ్చా? అది నేను ఇప్పుడు రివీల్ చేయలేను, పెద్ద బ్యానర్ లో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.